కలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి అన్ని ఇట్లా పార్సల్స్ అన్నీ పెట్టుకున్నాయని చూస్తున్నారా? నేను ఇచ్చాను కదా ఈ శారీస్, దీనికి ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉందండి. 1 డేలోనే మొత్తం ఆన్లైన్ బుకింగ్స్ ఇది వచ్చాయి. అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ప్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయని. సో అవి ఇవి అన్నీ కలిపి రెడీ చేసేస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి, ఎన్ని దగ్గర ఒక 15 శారీస్ ఆర్డర్ వచ్చాయండి నాకైతే. ఇది వచ్చేసి ఫస్ట్ టైం నాకు బల్క్లో ఇన్ని ఆర్డర్స్ అయితే రావడము. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా పంపించారు. అండ్ ఆన్లైన్లో ఇంత పెద్ద మొత్తం రావాలంటే, ఇన్ని ఆర్డర్స్ రావాలంటే చాలా హ్యాపీ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఎలా పంపిస్తున్నారు అని కొన్ని మెసేజ్లు అయితే చేస్తున్నారు. సో కాబట్టి ఒకసారి అయితే నేను అవి క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో మీకు, ఎలా ప్యాకింగ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. ఈ కవర్స్ చూసారా, ఇవి వచ్చేసి కొరియర్ కవర్స్ అండి. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. సో కాస్ట్ వచ్చేసి నేనైతే 50 తెప్పించాను ప్రజెంట్కి అయితే. 50 వచ్చేసేసి 200 ప్రైస్ ఎంతో పడింది నాకు. సైజ్ వచ్చేసేసి ఇది 14x18 సైజ్ అండి. అంటే మనకు మ్యాక్సిమం ఒక శారీ అయితే, ఈ శారీ అయితే మనకి దీంట్లో ఫోల్డ్ అవుతుంది. మీకు ఇలా ఎన్వలప్ కవర్ కూడా వస్తుందండి. పైన మనకు అడ్రస్ కూడా పెట్టేసేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ప్యాకింగ్ వస్తుంది మనకు కవర్ వచ్చేసేసి. ఓకేనా అండి? ఇప్పుడు నేను ఇదైతే శారీ ప్యాకింగ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అంటే కొంతమంది అడిగారనమాట, ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు, ఏంటి, ఎక్కడ దొరుకుతాయి ఇవి అనేసి. ఇవి బయట షాప్స్లో కూడా దొరుకుతాయండి. వాటి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. ఓకేనా? చూడండి, ఈరోజు మా అమ్మాయి కూడా వచ్చేసిందండి. చూడండి, తను కూడా పాపం చాలా కష్టపడిపోతుంది నా కోసము. మొత్తం ఇలా ప్యాకింగ్ చేసేసేసి. అండ్ ఇక్కడ మనకి ఇది ఉంటుందండి, మనం అడ్రస్ ఆల్రెడీ నేను రాసి పెట్టాను. ఇది వచ్చేసి సుహాసిని గారు అండి, సుహాసిని గారు ఫ్రమ్ కర్నూలు నుంచి నాకు పంపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ ఇచ్చినందుకు. నేను ఫుల్ అడ్రస్ అయితే చెప్పలేను. సో కాబట్టి ఇక్కడ మనకు అడ్రస్ పెట్టడానికి అయితే ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడైతే అడ్రస్ మనం పెట్టేస్తాం. ఇక్కడ మనం ఇక్కడ ఇది కూడా ఉంటుందండి. ఇక్కడ ఇది ఓపెన్ చేసేస్తే మొత్తం ప్యాకప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు అడ్రస్ అనేది బయటకు వచ్చేయకుండా ఉంటుంది. అండ్ వచ్చేసి ఈ శారీ ఇలా అయిపోయిన తర్వాత మనం దీన్ని ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ సిల్వర్ కలర్లో ఒకటి ఉంటుంది. అది మొత్తం తీసేసేస్తే మనం నీట్గా ప్యాకింగ్ ఎంతవరకు ఉంటుందో శారీ అంతవరకు నీట్గా ప్యాకింగ్ చేసేసేసి ఇలా ఒక్కసారి అండి, ఇలా ఒక్కసారి మొత్తం అంతా ఇలా చేసేస్తే నీట్గా ప్యాకింగ్ అయిపోతుందండి. చూడండి, మనం ఇది వానలు తడిచినా ఏం కాదు. అండ్ ఇది ఏం ప్రాబ్లం, డ్యామేజెస్ అలాంటివన్నీ ఏమి ఉండవండి. సో కాబట్టి నీట్గా మన కొరియర్ అయితే పోతుంది. ఇదైతే నేను పోస్టర్లో పెట్టడం లేదండి, ఆర్టీసీలో పెట్టమన్నారు. సో నేను ఆర్టీసీలో అయితే పెడుతున్నాను. మ్యాక్సిమం 1 or 2 డేస్లో వెళ్ళిపోతుంది ఆర్టీసీ. నార్మల్ అయితే పోస్టల్ చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని పోస్టర్లో అండ్ వచ్చేసి కొన్ని ఆర్టీసీలో వెళ్తాయి. ఇవన్నీ పోస్టర్లో అయితే మ్యాక్సిమం 1 వీక్ పడుతుందండి. అది వర్కింగ్ డేస్ అయితే 1 వీక్ ఆర్ 6 days ఆర్ 7 days పడుతుంది. అదే ఆర్టీసీ ఫెసిలిటీ ఉందంటే మనకు డైరెక్ట్ ఆర్టీసీలో అయితేనా మ్యాక్సిమం 1 డేలోనే, నియర్ బై అయితే 1 డే అండి. మాకు అనంతపురం నుంచి కర్నూలు మోస్ట్లీ ఒక 200-150 kilometers ఉంటుంది కదా. సో కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది, 1 or 2 డేస్లో వెళ్ళిపోతుంది ఇది. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పమా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.